మరి 16వ ప్రశ్న చూద్దాం. ఇన్ అన్ ఆర్డినరీ ఇయర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ మంత్స్ ఆర్ డిఫరెంట్ వన్ బేస్డ్ ఆన్ ద సేమ్ క్యాలెండర్ మంత్స్ అండి. సో ఎప్పుడు కూడా మీరు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఒక నాన్ లీప్ ఇయర్ తీసుకున్నప్పుడు ఒక నాన్ లీప్ ఇయర్లో ఏ మంత్స్ సేమ్ క్యాలెండర్ కలిగి ఉంటాయనేది మనం నేర్చుకోవాలి. సో జనవరి మంత్ అనేది ఎప్పుడు కూడా అక్టోబర్ మంత్కి ఈక్వలెంట్ క్యాలెండర్ మాట్లాడాలి. ఏప్రిల్ మంత్ ఎప్పుడు కూడా, సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏప్రిల్ మంత్ అనేది ఎప్పుడు జూలైకి ఈక్వలెంట్ క్యాలెండర్ ఒక నాన్ లీప్ ఇయర్లో. సో అదేవిధంగా సో ఒక నాన్ లీప్ ఇయర్ తీసుకుంటే సో మార్చ్ మంత్ అనేది సో నవంబర్కి ఈక్వలెంట్ క్యాలెండర్గా మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా సెప్టెంబర్ మంత్ అనేది డిసెంబర్ మంత్కి ఈక్వలెంట్ క్యాలెండర్గా ఒక నాన్ లీప్ ఇయర్ తీసుకుంటే సేమ్ క్యాలెండర్ మంత్స్ అంటే ఇది గుర్తుంచుకోవాలండి. సో దీనికి కూడా షార్ట్కట్ ట్రిక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు టాపిక్ వినడానికి మీరు ప్రయత్నించండి. సో జనవరి అక్టోబర్ సేమ్ క్యాలెండర్ మంత్స్ అండి. సో అదేవిధంగా ఏప్రిల్ జూలై కూడా సేమ్ క్యాలెండర్ మంత్, సెప్టెంబర్ డిసెంబర్ ఆల్సో సేమ్ క్యాలెండర్. కానీ ఇక్కడ జనవరి ఏప్రిల్ అనేది డిఫరెంట్ వన్ అండి, అవి ఈక్వలెంట్ ఉండే అవకాశం అయితే లేదు. అంటే జనవరి క్యాలెండర్ మంత్ అనేది సో అన్ఈక్వల్ టు ఏప్రిల్ మంత్ క్యాలెండర్ అండి. సో ఇది ఏంటంటే సేమ్ క్యాలెండర్ మంత్స్ అనే ఈ యొక్క టాపిక్ మీద దానికి సంబంధించి సేమ్ క్యాలెండర్ మంత్స్ మీద ప్రశ్న అనేది ఈ విధంగా ఇవ్వబడింది. నౌ సో 16వ ప్రశ్న చూద్దాం. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ ఆఫ్ లీప్ ఇయర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్ ఈజ్ డిఫరెంట్ వన్ అంట. సో ఒక లీప్ ఇయర్లో డిసెంబర్లో 31 డేస్, జూలైలో 31 డేస్, ఫిబ్రవరిలో 29 డేస్, అదేవిధంగా జూన్లో 30 డేస్ అండి. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక లీప్ సంవత్సరంలో ఒక నెలలోని రోజుల సంఖ్య ఆధారంగా క్రింది వాళ్ళలో ఏ నెల భిన్నమైనది అని చెప్పమన్నాడండి. సో భిన్నమైనది అంటే సో ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 31, 31, 29 అంటున్నాడు. సో 31 అనేది ఇక్కడ మనం సింపుల్గా ప్రైమ్ నెంబర్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ 31 కూడా ఒక ప్రైమ్ నెంబర్ డేస్ ఉన్నాయండి. ఇక్కడ 29 డేస్ కూడా ఒక ప్రైమ్ నెంబర్. కానీ ఇక్కడ 30 డేస్ అనేది ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ కాంపోజిట్ నెంబర్గా, అంటే అంతేనా, కాంపోజిట్ నెంబర్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ ఇందులో డిసెంబర్లో ప్రధాన సంఖ్య రోజులు ఉన్నాయి, జూలైలో ప్రధాన సంఖ్య రోజులు, ఫిబ్రవరిలో కూడా ప్రధాన సంఖ్య రోజులు, కానీ జూన్లో 30 రోజులు అంటే అది ఒక సంయుక్త సంఖ్య అండి. కాబట్టి ఇక్కడ సో ఒక లీప్ సంవత్సరంలో ఒక నెలలోని రోజుల సంఖ్య ఆధారంగా చెప్పమాడు. సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డేస్ ప్రకారంగా అంటే ప్రైమ్ నెంబర్ డేస్, ప్రైమ్ నెంబర్ డేస్, ప్రైమ్ నెంబర్ డేస్ అండి. సో ఆన్సర్ విల్ బి సో జూన్. సో 30 అనేది సో ఆప్షన్ 4 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇక్కడ ఇవ్వచ్చని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 18వ ప్రశ్న అండి. దత్తా ఇచ్చికాల్లో సరిపోలిన దాన్ని కనుగొనండి అన్నాడు. ఇక్కడ 462 అండి, ఇక్కడ 462 అనమాట. రైట్, ఇక్కడ చూడండి 427, అదేవిధంగా 462, సో 671 అండ్ 396 అండి. సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఫస్ట్ డిజిట్ లా డిజిట్ ఎడిషన్ చేస్తే మనకి మిడిల్ డిజిట్ 9 వస్తుంది. ఇక్కడ కూడా అంతే అండి. సో 6 + 1 = ఎంత అంటే 7 అవుతుంది. ఇక్కడ కూడా అంతే. సో 4 + 2 = ఎంత అంటే 6 అండి. ఇది 462గా తీసుకోండి. దెన్ ఆన్సర్ 427 అండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్ లార్జ్ డిజిట్ సమ్మేషన్ మిడిల్ డిజిట్, ఫస్ట్ డిజిట్ లార్జ్ డిజిట్ సమ్మేషన్ 7, 3 + 6 9, 6 + 1 7, 4 బట్ ఇక్కడ ఇది లేదండి. కాబట్టి భిన్నమైనది ఆన్సర్ 427 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఆడ్ నోడ్. క్రింది సంఖ్యా శ్రేణిలో సరిపోలని సంఖ్యను కనుగొనండి అన్నాడు. సో సరిపోలని సంఖ్య అడుగుతున్నాడు. సో ఇక్కడ 10, 25, 45, 54, 60, 75, 80 అండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ల ప్రకారం అయితే ఇక్కడ 5 అనేది 10 అనేది 5 మల్టిపుల్, 25 ఆల్సో 5 మల్టిపుల్, 45 ఆల్సో 5 మల్టిపుల్, 60 ఆల్సో 5 మల్టిపుల్, 75 ఆల్సో 5 మల్టిపుల్, 80 ఆల్సో 5 మల్టిపుల్. బట్ ఇక్కడ 54 అనేది 5 మల్టిపుల్ అయ్యే అవకాశం అయితే లేదండి, 5 మల్టిపుల్. కాబట్టి ఆన్సర్ మనం భిన్నమైనది 54 సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. ఓకే, రైట్ అండి. నౌ నెక్స్ట్ క్వశ్చన్. when two different positions of dice are given based on the given dice which number occur in the place of k అంట. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఫిగర్ 1 ఫిగర్ 2 ఒకసారి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ రెండు కంపారిజన్లో తీసుకోగలిగితే ఇక్కడ కామన్గా ఉన్నది ఉమ్మడి సంఖ్య ఎంత అంటే 5 అండి. సో ఉమ్మడి సంఖ్యతో స్టార్ట్ చేసి క్లాక్ వైజ్లో తీసుకోవాలి, ఉమ్మడి సంఖ్యతో స్టార్ట్ చేసి క్లాక్ వైజ్లో తీసుకున్నాం. అప్పుడు మనకి 5 తర్వాత క్లాక్ వైజ్లో 1 వస్తుంది, 1 తర్వాత 3 వస్తుంది, ఇక్కడ 5 తర్వాత ఇక్కడ 6 వస్తుంది, దాని తర్వాత 4 అండి. కనుక ఇక్కడ 1 ఆపోజిట్ నెంబర్ 6 అవుద్ది, 3 ఆపోజిట్ నెంబర్ 4 అండి. అంటే ఇక్కడ మనకి when more than 2 dice are given or when 2 dice are given comparing with అంటే కామన్ నెంబర్ ఉమ్మడి సంఖ్య అండి. సో ఇక్కడ మనం కామన్ నెంబర్ అంటున్నాం, ఉమ్మడి సంఖ్య. ఇక్కడ ఈ రెండిట్లో మొదటి రెండిట్లో ఉమ్మడి సంఖ్య ఎంత అంటే 5 అండి. సో దాని తర్వాత ఏం చేశాను నేను క్లాక్ వైజ్లో తీసుకున్నా, ఉమ్మడి సంఖ్యతో మొదలుపెట్టి కామన్ నెంబర్తో మొదలు క్లాక్ వైజ్లో తీసుకుంటే 6 ఆపోజిట్ నెంబర్ నాకు ఇక్కడ 1 వస్తుంది, 3 ఆపోజిట్ నెంబర్ నాకు ఇక్కడ 4 వస్తుంది. కనుక డెఫినెట్గా 5 ఆపోజిట్ నెంబర్ ఎంత అవ్వాలి అంటే డెఫినెట్గా 2 అవ్వాలండి.
కనుక ఈ యొక్క ఫిగర్లో కే ఎంత అవుతుందో చెప్పమంటున్నాడు. రైట్, ఇప్పుడు చూడండి 3 ఆపోజిట్ నెంబర్ 4 అంటే ఇప్పుడు ఈ ఫిగర్లో ఈ యొక్క ఫిగర్ తీసుకుంటే ఈ యొక్క ఫిగర్లో మనకి బాటంలో 4 వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కనుక. ఇక్కడ ఫ్రంట్ 2 ఉంది, బ్యాక్ సైడ్ ఎంత వస్తుందంటే 5 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో 1 కానీ 6 కానీ వచ్చే అవకాశం ఉందండి, ఎందుకంటే సో 2 ఆపోజిట్ అంటే ఇక్కడ 2 ఆపోజిట్ ఇక్కడ 5 వస్తుంది, 3 ఆపోజిట్ 4 కనుక ఇక్కడ 1 ఆర్ 6, ఇక్కడ 1 ఆర్ 6 అండి. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 6 ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 6 ఉంటుంది. కనుక 1 ఆర్ 6 అనేది కే యొక్క ప్లేస్ అండి. ఇక్కడ 6 లేదు కనుక కే యొక్క వాల్యూ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే కే స్థానంలో ఎంత వస్తుందంటే 1 వస్తుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు.